నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యుఎస్ సమ్రాట్ 999 ఏది నిజం. ఇవాళ నేను మాట్లాడుదాము అని అనుకున్న మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మన తెలుగు ఇంకా సౌత్ ఇండియాలో ఈ హీరోలను ఐడలైజ్ చేసే ఒక వర్స్ట్ కల్చర్. అంటే ఒక హీరోకి ఇంకో హీరో వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి, బాలకృష్ణ గారు కానీ, లేకపోతే ఏ ఇద్దరు హీరోలు, ప్రభాస్ అయితే అజాత శత్రు అనుకో, ప్రభాస్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, మన దగ్గర ఒక గలీజ్ కల్చర్ ఏమొస్తుంది అంటే, వాళ్ళ హీరోనే గొప్ప అనుకునే కల్చర్ ఒకటి ఉంది. అది అందరికి ఉందో లేదో తెలియదు కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కొంత తమిళ్ ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఆ ప్రీమియర్ షోలా వీళ్ళు దండుకుందాం అనుకున్న పైసలు ఉంటాయి అన్నమాట. అంటే ఒకప్పుడు 50 days 100 daysకి ఫ్యాన్స్ కొట్టుకోవడము, లేకపోతే మా హీరో సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది, ఇన్ని పేపర్లలో వచ్చింది అని కొట్టుకునే స్టైల్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా అయిపోయింది అంటే ఫస్ట్ రోజే వసూలు చేసేసుకోవాలి. ఫస్ట్ 2 days 3 daysలోనే వసూలు చేసేసుకోవాలి ఎన్ని పైసలు అయితే అన్ని. దానికి వీళ్ళు కొత్త దోపిడీ మార్గం ఎంచుకున్నది ఏంటి అంటే బెనిఫిట్ షోస్ అని. ఆ బెనిఫిట్ షోస్ పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పే, అల్లు అర్జున్ చేసినా తప్పే, లేకపోతే ప్రభాస్ చేసినా తప్పే, లేకపోతే ఏది చేసినా తప్పే. ఎందుకంటే వీళ్ళది పాన్ ఇండియా సినిమా అవ్వాలని కోరుకుంటుంది ఎవరు? ఈ ప్రొడ్యూసర్స్ ఆర్ ది బెనిఫిషరీ. ఈ ప్రొడ్యూసర్లకి హీరోలకి తప్ప ఇక్కడ పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి ఏం పెద్ద యూజ్ ఉండదు. ఒకప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక టికెట్ని 5 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు చేసినందుకు సో కాల్డ్ హీరోస్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వలవల ఏడ్చేసారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ అన్న పేరు కూడా తెలియదు ఈ అల్లు అర్జున్కి అయితే. ఐ షుడ్ థ్యాంక్ తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే గుర్తుకు రాలే. వచ్చేవారు వాటర్ బాటిల్ ఇస్తా ఆయన రేవంత్ రెడ్డి గారు అని చెప్తే కానీ ఈ అల్లు అర్జున్కి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు కూడా తెలియదు. అసలు అల్లు అర్జున్ పోనీ ఎంతో కొంత ఇందులో శుభ పరిణామం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారిని థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, ఈ టికెట్ ధరలు పెంచుకోమన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అని ఒక మాట అనేసిండు. అసలు ఈ టికెట్ ధర పెంచడము అన్నది, అది కూడా ఈ బెనిఫిట్ షోస్ అన్నది, ఈ బెనిఫిట్ షోస్కి వీళ్ళు మేము రావట్లేదు అని చెప్పినా పర్వాలేదు కానీ వీళ్ళు మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడటం ఆనవాయితీ అని పెట్టుకొని సంధ్యా థియేటర్లో ఒక అమ్మ కొడుకుని అనవసరంగా బలి తీసుకోరు ఈ పుష్ప టీం. వాళ్ళకి ఒక 25 లక్షలు పారితోషకమో లేకపోతే అండ అనుకోండి, మీ ఫ్యామిలీకి మేము ఉంటాము, ఆ 25 లక్షలు ఏం సరిపోతుంది పైసా? రేవతి గారికి సరిపోతుందా? లేకపోతే వాళ్ళ హస్బెండ్ ఒక వైఫ్ని కోల్పోయిండు, వాళ్ళ ఇంకో కూతురు వాళ్ళ అమ్మని కోల్పోయింది, అబ్బాయి అంత స్ట్రగుల్ అయ్యిండు. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు అట్లా సడన్గా వితౌట్ ఇంటిమేషన్ అయితే ఇది పోలీస్ ఫెయిల్యూర్ అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. నేను ముందుగానే సంధ్యా థియేటర్కి వస్తాను అని ఇంటిమేట్ చేసినా అక్కడ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, బందోబస్తు పెట్టలేదు అని. అయినా మీ సినిమాలకి మీరు వచ్చుడు, అది కూడా ఫస్ట్ రోజు పబ్లిక్ని అవగాహన చేయడానికి, మీ గురించి పబ్లిక్ ఎంత చచ్చిపోతున్నారో అని తెలుసుకోనికి ఫస్ట్ డే మీరు ఆ సంధ్యా థియేటర్కు ఆ వచ్చుడు దాంట్లో ఆ లాఠీలతోని సంధ్యా థియేటర్ వాళ్ళు కొడతారు, పోలీసు వాళ్ళు కొడతారు, ప్రతి ఒక్కరు కొడతారు. ఎందుకంటే అక్కడ టికెట్లు ఇచ్చిన దానికన్నా ఇంటూ 10x అంటే 100 మందికి టికెట్లు ఇస్తే ఒక 1000 మంది వస్తారు. అట్లాంటిది 1000 టికెట్లు ఇస్తే 10,000 మంది వస్తారు. 10,000 మంది అందరూ మీ ఫ్యాన్సే. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చూడడానికి ఇంకా ఉరుకులు పరుగులు చేయడం వల్ల కాళ్ళ కింద తొక్కిసలాటలో చనిపోయారు అంటే అది ఎంత అవమానం. ఇది మళ్ళీ ఇప్పుడు అనకండి ఇది ఓన్లీ అల్లు అర్జున్కి పరిమితమా? పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ కట్టడానికి షాక్ సర్క్యూట్ అయ్యి గతంలో రాయలసీమ డిస్ట్రిక్ట్లో ఒకరు చనిపోయారు, అది కూడా తప్పే. రాజ్ కుమార్ గారు చనిపోతే 11 మంది 6 చనిపోయారు, అది తప్పే. ఎంజీఆర్ చనిపోతే ఒక 10 మంది చనిపోయారు, అది తప్పే. ఎన్టీఆర్ గారు చనిపోతే 2-3 చనిపోయారు అనుకుంటా, అది తప్పే. ప్రతి ఒక్కటి తప్పే పైసా. మీరు దయచేసి ఆలోచించండి. ఈ ప్రీమియర్ షోలు, ఈ బెనిఫిట్ షోలు అని, ఆ బెనిఫిట్ మీ ప్రొడ్యూసర్లకి మీకు తప్ప ఇంకెవ్వరికి రాదు పైసా. సో అందుకని దయచేసి ఈ బెనిఫిట్ షోల సిస్టమ్ని తప్పు చేయండి. అండ్ మీరు
పుష్ప సినిమాల ఒక మంచి సందేశం ఉంది. ఇది జాతికి పనికొచ్చే సినిమా. అందుకని మేము టికెట్లు లేకపోతే మాకు టాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి అన్న న్యాయం. లేకపోతే మాకు టికెట్లు పెంచుకోవడానికి ఇట్లాంటి మంచి సినిమా చూడడానికి ఎవ్వరు రారు కదా, అందుకని ఆ టికెట్లు పెంచుకోనికి పర్మిషన్ ఇవ్వండి అన్న న్యాయం. అంతేగాని మేము 2-3 రోజుల్లో పైసలు తీసేసుకోవాలనుకుంటున్నాము, దానికి 1000 కోట్లు 2000 కోట్లు మేము దీని మీద సంపాదించాలనుకుంటున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అని ఒక ప్రొడ్యూసర్ అడిగిండు అనుకో, సరే ఏదో ప్రొడ్యూసర్ లాల్చీగా అడిగిండు. ఈ గవర్నమెంట్లకు సిగ్గులేదా అది పెంచనికి? డైరెక్ట్ అడుగుతున్నా, అట్లెట్లా పెంచుతారు? ఇప్పుడు నీ ప్రోడక్ట్ ఎంత విలువ అన్నది నీ కొనుక్కునే పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అంతేగాని అమ్మేటోడు ఎట్లా డిసైడ్ చేస్తాడు ఆ ప్రోడక్ట్ 2000కు కొనాలి అని? మళ్ళీ సెకండ్ డే నుంచి ఏమైంది అంటే, సెకండ్ డే ఆ ప్రోడక్ట్ డిమినిష్ అయిపోయిందా? అదేమన్నా కన్జ్యూమబుల్ కూడా? అట్లా చేస్తున్నారు మీరు. ఎంతైనా ఆ రేవతి గారు ఆ చనిపోయిన చిన్న పిల్లోడు వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళు ఇచ్చిన కాంపన్సేషన్ ఎక్కడా సరిపోదు. ఈ అల్లు అర్జున్, సోకాల్డ్ అల్లు అర్జున్ ఆర్మీ గిర్మీ అని అనుకుంటారు కదా, మీరన్నా దయచేసి కట్టెల దెబ్బలు తినకండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ బాలయ్య గారి ఫ్యాన్స్ కానీ ఫస్ట్ డే సినిమా చూడకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. అండ్ మీరు అల్లు అర్జున్ గారు, మీరు ఇంకొకసారి మీ ఫస్ట్ డే మెయిన్ థియేటర్లోకి వెళ్ళాలి అంటే దానికి పోలీస్ అప్రూవల్ తీసుకోండి. ఆ బందోబస్తు సెక్యూరిటీ చెక్ చూసుకోండి. ఎందుకంటే మీ చుట్టూ 20 మంది 30 మంది బౌన్సర్లు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి మీ ఫ్యామిలీకి ఏం కాదు పైసా. అదే వేరే వాళ్ళ ఫ్యామిలీ పాపం ఆమె ఎంత తడపడాయించి చనిపోయి ఉంటుంది ఊపిరాడకుండా, ఆ పిల్లోడు ఎంత తడపడాయించి ఉంటాడు, ఆ పిల్ల ఫ్రెండ్స్ ఎంతమంది బాధపడి ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడి ఉంటారు. అండ్ ఇజ్జత్ కూడా లేదు. దేశం గురించి చనిపోతే అన్న ఒక ఇజ్జత్ అని కానీ, మీ సినిమా చూడడానికి ఒక పిల్లలు కానీ ఎవరు కానీ చనిపోతే ఏమి ఇజ్జత్ ఉండదు వాళ్ళకి సొసైటీలో. పిల్ల ఏం చెప్పుకుంటుంది, మా అమ్మ సినిమా అల్లు అర్జున్ సినిమా బెనిఫిట్ షో చూస్తా చనిపోయిందని చెప్పాలా? అది చెప్పుకోనికి కూడా ఇంత గలీజ్ ఉంటుంది. చావులో కూడా ఇజ్జత్ లేకుండా చేసినావు పైసలు. సో దయచేసి ఇట్లాంటి బెనిఫిట్ షోలు ఇంకా ఫ్యూచర్లో పెట్టకు. వాళ్ళకి ఇచ్చేది 25 లక్షలు తలా రూపాయి. ప్రతి ఒక్కళ్ళు తలా రూపాయి వేసుకుంటే 25 లక్షల కన్నా ఎక్కువనే అవుతుంది, ఆమెకి ఎక్కువనే హెల్ప్ పొందుతుంది. కానీ నీ స్వార్థం గురించి సావుల్ని యూజ్ చేసుకోవడం షురువు కాకు. నువ్వు కూడా ఇంకో జగన్మోహన్ రెడ్డి లాగా తయారు కాకు నాయన. నీకు దండం పెట్టి చెప్తున్నా. ఆయనకి ఏంది, ఒక శవం కనిపించగానే దాన్ని ఓదార్పు యాత్ర అంటాడు, దాన్ని పొలిటికల్ మైలేజ్కి యూజ్ చేస్తాడు. సో నువ్వు కూడా అట్లా తయారుగా అల్లు అర్జున్ భాయ్. నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ప్లీజ్ ఈ ప్రీమియర్ షోలో తమాషా బంద్ చేయండి. మీ సినిమా సూపర్ హిట్ అయితే ఆ ప్రోడక్ట్ లాగా వదలండి, ఉన్న రేట్లకు వదలండి. రేట్లు పెంచి ఇది బెనిఫిట్ షో, దీనికి అల్లు అర్జున్ వచ్చే ఛాన్స్ ఉంది అని 100 టికెట్లు 1000 కమ్మి, 1000 టికెట్లు 1,00,000 కమ్మి, ఇట్లాంటి తమాషాలు మీరు పైసలు సంపాదించుకునేంత ఇది. ఓవరాల్గా పుష్ప సినిమా నేను కూడా చూడను అన్నాను కానీ నేను కూడా చూసిన. సినిమా బాగానే ఉంది, కొన్ని సీన్స్ నిజంగా బాగున్నాయి. కానీ రివ్యూ ఇచ్చినట్టు గూస్ బంప్స్ గూస్ పింపుల్స్ అయితే నాకైతే బొంగుడ రాలే. మీకు ఎవరికన్నా వచ్చుంటే మీరు చాలా జాతర డ్యాన్స్ బాగుంది, అమ్మవారిని ఎస్టాబ్లిష్ చేసిన ఇది బాగుంది, అంతే ఆడి వరకే. కానీ ఆ నోటితో ఫైట్లు అవన్నీ అయితే లాజిక్ లెస్ అనిపించినాయి నాకు. ఆ బన్వర్ సింగ్ తోని ఉన్న అంత సీరియస్ పోలీసు కామెడియన్ లాగా చేశారు కదా, అది కొంచెం ఇక స్టోరీ మీది సినిమా మీది కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. మేము చూసినాం కాబట్టి, పైసలు ఇచ్చి కన్జ్యూమ్ చేసినాం కాబట్టి దాన్ని, ఆ ప్రోడక్ట్ని, మాకు ఏదైనా చెప్పే ఇది అధికారం ఉంది. మా అధికారాన్ని మీరు గొంతు నొక్కాలని ట్రై చేసి ఫేక్ రివ్యూలు ఇది అన్న దయచేసి అనకండి. ఓవరాల్గా అయితే పుష్పకి 5 స్టార్ల నేను 3 స్టార్ ఇస్తా. సినిమా బాగానే ఉంది కానీ ఫస్ట్ పార్ట్ అంతా అయితే బాగాలేదు. ఒక 2-3 సీన్లు అయితే ఓవర్ హైప్. ఈడ నిజ జీవితంలో మీరు మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన ఎవరు, రవి అనుకుంటా ఆయన పేరు కూడా, నంద్యాల దగ్గర ఆయననే గెలిపిలేకపోయారు. కనీసం సినిమాలన్నా సీఎంని మార్చగలిగారు. కంగ్రాచులేషన్స్ అందుకు. కానీ సినిమా అయితే మటుకు మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి ప్రాణాలు కోల్పోకండి. మీ లవ్డ్ వన్స్ గురించి పిల్లల్ని అయితే దూరం పెట్టండి. నా కొడుకు కూడా అల్లు అర్జున్ ఫ్యానే. దువ్వాడ జగన్నాథం ఆ సినిమా ఏదో ఉంది కదా, దానికైతే అసలు మాడు ఫుల్ ఖుషి అయిపోయేటప్పుడు చిన్నప్పుడు అల్లు అర్జున్ డ్యాన్స్ అది ఇది చూసి.
నేను కూడా అల్లు అర్జున్ని యాజ్ ఎ హీరో చూస్తా, కానీ ఫస్ట్ రోజే చూడాలా, బెనిఫిట్ షోకి నేను వస్తే జనాలు చనిపోవాలా, జనాలు తన్నుకోవాలా, నా సినిమా ఒక ఉత్సవంలా జరగాల, జాతరలాగా జరగాల, ఇట్లాంటి సెల్ఫిష్ అంబిషన్స్ ఏవైతే మీకు ఉన్నాయో దానికి మటుకు నేను ఫక్త్ అగేన్స్ట్. ఆ అంబిషన్స్ ఎవరికున్నా నా సినిమా చూడడానికి, ప్రీమియర్ చూడడానికి జనాలు లైన్లు ఉండిపోవాలి అన్న పర్సనల్ అంబిషన్ ఏదైతే ఉందో దానికి నేను డెఫినెట్గా అగేన్స్ట్. అండ్ కొంతమంది ఆల్రెడీ లీగల్గా ఫైట్ చేశారు అనుకుంటా. నెక్స్ట్ టైం కనుక ఇట్లాంటి బెనిఫిట్ షోలు చేసి జనాలను చంపితే మటుకు డెఫినెట్గా నీ మీద కూడా లీగల్ ఫైట్ ఉంటుంది బ్రదర్. అండ్ డెఫినెట్గా కొన్ని సీన్స్ అయితే చాలా బాగా చేసినావు, పాజిటివ్ కూడా చెప్పాలా. జాతర సీన్లో డ్యాన్స్ బాగుంది, కానీ లాస్ట్కి ఆ నోటితో ఫైట్ అయితే బక్వాస్ ఉంది. ఇక మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా స్టోరీ కొంచెం కాంపాక్ట్ ఉంటే బాగుండు. పుష్ప 2తోనే అయిపోతుంది అనుకున్నాము, నువ్వు టీజర్ అని రిలీజ్ చేస్తే అది పుష్ప 2లో ఏడు ఉంటుందా అని ఎత్తుక్కున్నాము, కానీ అది పుష్ప 3కి టీజర్ నువ్వు 2 ఏళ్ళ ముందే ఎందుకు రిలీజ్ చేసినావు అది నీకే తెలవాలా ఏం ముచ్చట. కొంచెం లాజిక్ పెట్టండి. పుష్ప 2 టీజర్ అన్నప్పుడు పుష్ప 2 టీజర్ పెట్టాలి, కానీ పుష్ప 3 టీజర్ వదిలేరు. ఇది అడవిలో పులి దాక్కుంటుంది చూడు, నేను చూసి పులి దాక్కోడేందో నేను చూసి, అదే ఇంత సినిమాటిక్ లిబర్టీ మీరు తీసుకున్నప్పుడు మేము కూడా క్రియేటివ్గా రివ్యూస్ చెప్పాల్సి వస్తుంది. ఎనీవేస్ ఓవరాల్ వెరీ గుడ్ సినిమా. ఐ వుడ్ రేట్ 3. సాంగ్స్ బాగానే ఉన్నాయి. పిల్ల శ్రీలీల పాట కిస్ 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 పాట బాగానే ఉంది. శ్రీవల్లి అదే రష్మిక ఆమె డ్యాన్స్ బాగుంది. అల్లు అర్జున్ డ్యాన్స్ చింపిండు. కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఉల్టా లట్కాయించి జపాన్ వాళ్ళని అందరినీ మా బ్యాన్ చేసేసి కొట్టి వడదొక్కుతాడు. ఏది దానికి మధ్యలో మా వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం ఎందుకయ్యా? వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉన్న నీ పైసా ఉంటే వదలవా? మా దేవుడు అంటే అంత చిన్నది చూపు. మీ జగనన్న దేవుడిని ఏమన్నా అనుకో, మా దేవుడిని ప్లీజ్ అనకు. 7 కొండల స్వామి మీద నీ పైసా అన్నది పోలే. ఒకవేళ పోయి నువ్వు నీలాంటి వాడు వసూలు చేయడానికి వచ్చిన భక్తులకి తెలుసు ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో. 7 సముద్రాల మీద అవతలంటవా, అది నీ ఇష్టం. సో ఇటువంటి అతి డైలాగులు దయచేసి తక్కువ చేసుకోండి. సినిమాలో ఉంటే మీ దాంట్లో పెట్టుకోండి, లేకపోతే ఆ పిచ్చోడు ఆర్జీవీ లాగా ట్విట్టర్లో పెట్టుకోండి. అంతేగాని పబ్లిక్లోకి వచ్చి 7 కొండల మీద అంటే 7 కొండల మీద మా దేవుడు ఉంటాడు, మా దేవుని దగ్గరికి వస్తే ఆడిడని కూడా చూడం. మళ్ళా చెప్తున్నా, ఈ పాయింట్ అనుకోవద్దు, కానీ దయచేసి ఇట్లాంటి అతి డైలాగులు 7 కొండల మీద ఉంటే దేవునికి ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకోటాను. మా దేవుణ్ణి దేవునిలాగా గౌరవించు. మా దేవుని కన్నా గొప్పలాగా మాట్లాడితే మటుకు అసలు మర్యాద ఉండదు సార్. మళ్ళీ రిక్వెస్ట్ అని చెప్తున్నా ఇది కూడా. అండ్ ఓవరాల్ సినిమా అయితే మంచిగా ఉంది. చెప్పిన కదా డ్యాన్సులు బాగున్నాయి. ఆ బన్వర్ సింగ్ మీద మనకి సారీ చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చిన సీన్ కూడా బాగానే ఉంది. సో ఇట్లాంటి కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. మాకు మంచిగా నచ్చింది సినిమా. ఓవరాల్గా 1 టైం వాచ్. కానీ మీరు ప్రాపగాండా చేసుకుంటున్నట్టు ఇక లైఫ్ అంతా ఆ సినిమాలోనే ఉండాలా, ఆ సినిమా ప్రీమియర్ షో గురించి ప్రాణాలు అర్పించేయాలా, లైన్లో నుంచొని మరి టికెట్లు, ఆ రోజులు ఇవి కావు. ఆన్లైన్లో పెట్టుకుంటే ఇంటికి వస్తాయి టికెట్లు. మీరు 100 కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటా ఆ 100 కోట్లు బెనిఫిట్ షోతో గుంజాలి అన్న తాపత్రయం మటుకు దయచేసి ఇక్కడ నుంచి అన్న తక్కువ చేయాలని కోరుకుంటూ, తక్కువ చేసుకుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.